సో అందులో షూట్ చేసేటప్పుడు అరే ఈ సీన్ రియల్గానే నా లైఫ్లో జరిగిందే, లేకపోతే మీ లైఫ్లో జరిగిన సంఘటనలకి ఇక్కడ జరిగే షూట్కి ఏదైనా ప్యారలల్గా అనిపించిందా ఫర్ బోత్ ఆఫ్ యూ? నాకంటే దాంట్లో కొంచెం మహబూబ్ నగర్ నుంచి స్వీటీ కోసం హైదరాబాద్ వస్తాడు. వచ్చినప్పుడు చిన్న బ్యాగ్ వేసుకొని రోడ్లు క్రాస్ చేసి ఆ ఫ్రెండ్ వచ్చి బైక్ మీద తీసుకెళ్ళడం కొన్ని చేశాను అనమాట. అవన్నీ రియల్గా గరిలో షూట్ చేసాం. అంటే ప్రాపర్గా కెమెరా పెట్టి సెటప్ పెట్టి చేయలేదు. సో డైరెక్ట్ కెమెరా తీసుకెళ్ళడం, ఆటోలో కెమెరా పెట్టడం, నేను నిజంగానే దిగడం అట్లాంటివి చేశాను అనమాట. అవి నా కెరీర్ స్టార్టింగ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అవన్నీ నాకు రిలేటబుల్గా అనిపించింది. అమ్మాయి కోసం కాదండి, కెరీర్ కోసం వచ్చాను. కెరీర్ కోసమేనా లేకపోతే ఏదో దాస్తున్నారు? ఇదైతే బాగా నోట్ చేసుకోండి. మిస్సెస్ గెటప్ సీన్ గారు, ఈ లైన్ అయితే మీరు కాస్త రెడ్ స్కెచ్ పెన్ తో అండర్లైన్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. మా మిస్సెస్ కోసం వచ్చి ఉంటాను అయితే. అంతే అండి. ఒకసారి రీక్యాప్ చేసుకోండి మరి మిస్సెస్ గెటప్ సీన్ గారు. మరి tell us about your situation. Like did you feel anything parallel to your real life according to this scenes in the movie? It's a very relatable movie, I would say, because really, yeah, I mean, very characters and everything very relatable, no? There's no fiction and you don't see anybody that you idolize. They are very real people where you see in life. In fact, so many people told me, madam, this is my story, Raju Yadav is me and Sweetie is like my girlfriend. Okay. Like this is my story. There's so many people told me this. So I think everybody can connect and relate to it. సో అంకిత చెప్పే విషయంలో అయితే మాత్రము ఈ సినిమా కామన్ మ్యాన్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని రియల్ స్టోరీ అండి. బేసికల్లీ స్టోరీ యా మనం ట్రైలర్ లో చూసాము, ఇది తీసుకున్న రియల్ స్టోరీ అనేసి కూడా మెన్షన్ చేశారు. సో మరి ఈ సినిమా తీసేటప్పుడు మీరు ఎంత రీసెర్చ్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి? ఇది కథ మాత్రమే రియల్ కథ అండి, క్యారెక్టర్ వచ్చేసి ఫిక్షనల్. రాజు యాదవ్ క్యారెక్టర్ ఫిక్షనల్. అది కూడా ఏంటంటే మనకి లక్ష్మీపతి బాలాజీ గారు ఉంటారు కదా, బౌలర్, ఆయన కూడా చిన్నప్పుడు ఏదైతే ఒక ఆపరేషన్ అయ్యి ఏదో అయ్యి ఆయన స్మైలీతో ఉంటాడు ఎప్పుడైనా. సో అది చూసి రైటర్ గారు ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ని రాజు యాదవ్ పెడదాం, ఈ రియల్ కథని అడాప్ట్ చేద్దాం అని చెప్పేసి అలా కొన్ని పాత్రలు అలా పిక్ చేసేసుకొని కంప్లీట్ ఒక బుట్టలో మార్చి రాజు యాదవ్ అని మన ముందుకు తీసుకొచ్చిండ్రు కృష్ణమాచారి గారు.